హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ని, ఇది నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ను అతుకులు పడకుండా ఎట్లా వస్తుందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇది 80 సెంటీమీటర్ల బట్ట. ఈ కొంచెం ఏజ్డ్ ఆమెకు 80 సెంటీమీటర్ల బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో చూడండి. ఈజీగా క్రాస్ కటింగ్ లేకుండా అమ్మమ్మలు ఎలా కుట్టాలి, నాన్నమ్మలు ఎలా కుట్టాలి, వాళ్ళైతే పెద్ద మనసులు ఏమనరు. చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు అట్లనే తీసుకొచ్చుకున్నారు, అమ్మమ్మలే నాన్నమ్మలే అట్లాంటి పెద్ద మనుషులే తీసుకొచ్చుకొని ఫస్ట్ నార్మల్ కటింగ్ కుట్టిన తర్వాత అప్పుడు క్రాస్ కటింగ్కి వెళ్తారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, మీరు కూడా ఈ కటింగ్ చూసి ఇలా కట్ చేయడం నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, క్లాత్ను క్రాస్ కటింగ్ ఏమో ఈ అంచులు అన్నది సైడ్లకు ఉంచుతాము. ఇలా ఈ అంచు లేనిది సైడ్కి ఉంచుతాము. ఈ అంచు లేనిది ఉంటుంది కదా, ఇది సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ లాగా కూడా నార్మల్ కటింగ్ కట్ చేయవచ్చు, కట్ చేయరాదు అన్నది కాదు. కాకపోతే అట్లా టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇట్లా కొంచెం ఈజీగా వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడు అంచులు సైడ్కి ఉంచుకోవాలా. ఈ అంచులు అన్నది నార్మల్ కటింగ్కి నేను పెద్ద మనుషులు కట్ చేసే విధానంను చూపిస్తున్నాను. ఈ అంచుల సైడ్లో కొంచెం ఇలా రిస్క్ పడతారు క్లాత్ పెట్టడంలో. ఇది ఒక్క కరెక్ట్ గుర్తుంచుకుంటే ఇది ఈజీ చాలా. ఈ బట్టన్ ఎలా పెట్టుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు. బట్టన్ అన్నది సైడ్లకు అంచులు పెట్టుకోవాలి. సైడ్లకు అంచులు పెట్టుకొని అంచులు లేనిది మనం కట్ చేస్తాం కదా, కట్ చేసే సైడ్ మనం అంచులు లేనిది ఉంచుకోవాలి. ఇది ఒక్కటి కరెక్ట్ పర్ఫెక్ట్ గా గుర్తుంచుకుంటే ఎలా కట్ చేయాలో కూడా అర్థమవుతుంది అన్నట్టు. చూడండి, అంచులు సైడ్లకు ఉంచేలాగా క్లాత్ అంతా విప్పి ఇదిగో చూడండి, ఇదంతా ఇలా 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. 2 ఒకేసారి పెట్టి కట్ చేయడం కూడా రావాలి, ఒకదానిపైన ఒకటి సమానంగా. మనము ఇటు నుండి కటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇటు కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్, మనం కట్ చేసాడు లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ను పెట్టుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ ఉంది కదా, మనము క్రాస్ కటింగ్ అన్నది ఇది ఇలా ఫోల్డ్ చేసి ఓన్లీ ఈ వెనుక భాగం పడతాం కదా. ఇప్పుడు దీనికి అనేది చంక ఉంటది కదా, ఈ చంక ప్లేస్ కాకుండా చంక కంటే కింది ప్లేస్, చంక కంటే 1 ఇంచ్ కిందికి, 1 ఇంచ్ కింది ప్లేస్ లో ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని ఇగో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా, ఈ రైట్ సైడ్, ఇది హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలా. మళ్ళీ వెళ్ళదు అనుకోండి, అయితే మనం హ్యాండ్స్కు బట్ట ఉండదు, అయితే బట్టనే క్లాతే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి, వెళ్తుందా అని. చూడండి, వెళ్తుంది. ఇప్పుడు మనం చుట్టుకొలత పెట్టిన మార్కు కాడికి వెళ్ళి ఇటు ఉంటుంది కదా, దీన్ని హ్యాండ్స్ వెళ్తుందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇగో వెళ్తుంది, ఇది ఇప్పుడు వెళ్తుంది కాబట్టి చూడండి, ఇది ఇలా ఒక లైన్ స్ట్రేట్గా కట్ చేయరాని వాళ్ళు ఇలా ఒక లైన్ డ్రా చేసేసి లైన్ డ్రా చేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ తీసేయాలి అన్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఇప్పుడు నేను పక్కకు పెట్టేస్తున్నా. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తే, చూడండి, ఇది ఫస్ట్ హ్యాండ్స్ కు ఒకటి పీస్ పక్కనే పెట్టేస్తున్నా.
ఈ అంచులు కిందికి వస్తాయి. ఈ ఈ కటింగ్ కి సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం నిలువు హ్యాండ్స్ వస్తాయి, కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మటుకు ఈ అడ్డం గీతలనే వస్తుంది హ్యాండ్స్ కి. ఇలా కట్ చేసి ఇలా పెట్టుకొని అంచులు కింది సైడ్ ఉన్నాయి, సమానంగా ఒక్కదాని మీద ఒకటి పెట్టాలి. ఇది మధ్యలో ఫోల్డ్లో ఇలా వేసి అట్లనే మలపకూడదు, మనం మళ్ళా లోతులు ఇష్టప్పుడు మిస్ అవుతాం. ఇలా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అన్నది ఎలా పెడతారో చూడండి. చూడండి ఇప్పుడు హ్యాండ్ను ఇది ఉంది కదా, ఈ మలపడం కోసమని ఇక్కడి వరకు గుర్తుపెట్టిన. ఇది ఎక్స్ట్రా కుట్లకు, ఇది హైటు, ఇది కరెక్ట్ కుట్టుది, ఇది ఎక్స్ట్రా కుట్లది. చూడండి ఇది హైట్ దగ్గర ఒక లైన్, ఇది ఈజీ మెథడ్గా చేతులకైతే మీకు ఎక్కువ ఆరాటం కాకుండా ఇది ఈజీ మెథడ్. ఇది హైట్ మొత్తం, ఇది మొత్తం వచ్చేసింది. ఈ డౌన్ కు ఒక లైన్, ఇది చంక డౌన్ కన్నది ఇది ఒక లైన్. ఇప్పుడు ఇది లైన్ కదా, ఇది ఒక ఇంచ్ వరకు ఇలా పెట్టుకొని స్ట్రైట్ గా రావాలి. అక్కడి నుండి ఇలా దిక్కుకుంటూ రావాలి. ఇలా ఇది కరెక్ట్ కుట్టుది ఒకటి. ఇది ఎక్స్ట్రా కుట్టది. చూడండి కొంచెం పడితే చంక బట్ట కొంచెం వేస్తే పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు. ఇది ఇప్పుడు హ్యాండ్ చూడండి ఎంత ఈజీ. ఇది నేను కిందికి హెమింగ్ ఇక్కి పెట్టిన ఎక్స్ట్రా మల్పనీకని, అది హెమింగ్. ఇంత క్లియర్ గా ఉంది చూడండి హ్యాండ్. ఇలా గుర్తులు పెట్టుకోవాలి కంపల్సరీ. గుర్తులు పెట్టిన తర్వాత ఈ క్రాస్ తీసి ఇది అనేది కంపల్సరీ తీసేయాలి. తీసిన తర్వాత ఈ రెండు పీసులను చూడండి మధ్యలో ఇవి రెండు ఇలా పట్టేసుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడికి 1 ఇంచ్ వరకు ఒక మార్కు వేసుకొని లోతుకొని కరెక్ట్ కుట్టుది ఇక్కడ ఉంది కదా, ఇలా చూడండి లోత్ అన్నది అలా తీసుకోవాలి. ఇది లోత్ అని గుర్తుపట్టడానికని ఒక మార్క్ వేసిన, ఇట్లా ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి ఇది హ్యాండ్స్. చూడండి ఇది పక్కన పెట్టేసిన. ఈ పీసులు ఉన్నాయి కదండి, చంకా బట్టలు పడితే ఈజీగా ఇలా కట్ చేసుకొని ఇవి చంక బట్టలకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఈ కటింగ్ లో అన్ని ఎక్కడ కరెక్ట్ గా వెళ్తాయి. పడితే క్రాస్ పట్టికి అతుకు పడుతుంది లోపల సైడ్, కానీ వేరే ముక్కలన్నీ కరెక్ట్ వెళ్తాయి. ఇక్కడ అందరూ తిక్కమక్క పడతారు. మనము ఈ ప్లేస్ లో ఇప్పుడు ఇంతకు ముందు చంక కింది భాగంలో ఇప్పుడు దీన్ని ఇది చంక కింది భాగంలో అంటే ఇక్కడ మనం ఇలా గుర్తు పట్టుకొని దీన్ని గొలుసుకున్నాం కదా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇలా పెట్టుకొని ఇలా మార్క్ వేసి ఇటు కట్ చేసి చేతులు తీసినాం కదా,
ఇటు మనం ఇప్పుడు ముందు భాగము వెనుక భాగము ఇందులోనే వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ తీయడం అన్నది తికమక అవుతారు అన్నట్టు. ఈ ఓపెన్ క్లాత్ అన్నది ఇలా తీసి ఓపెన్ చేసిన కదా మొత్తము, ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా సైడ్లకు అంచులు వస్తాయి చూడండి, అలాగే ఇప్పుడు కూడా సైడ్లకు అంచులు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది నిలువు గీతల జాకెట్ వస్తుంది. అడ్డం గీతల జాకెట్ కుట్టద్దు ఎప్పుడు కానీ, నిలువు గీతల జాకెట్ కుట్టాలా. ఏర్పడుతుంది కూడా, ఈ అంచులను బట్టి కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నార్మల్ గా జర అన్ని తెలిసిన వాళ్ళైతే ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసిన కదా, ఇక చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడే తికమక పడతారు ఇక మొత్తం ఈజీ అంతా ఓకే ఉంటది. ఇట్లా క్రాస్ కటింగ్ మోడల్. ఇప్పుడు 2 బ్లౌజులు కదా, 2 ఒక దానిపైన ఒకటి ఇలా పెడుతున్నా. ఎప్పుడు కానీ కింద సమానం ఒడి దొరుకుతుంటే ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాం కదా, ఇప్పుడు చుట్టుకొలత పట్టుడు అవసరం లేదు, ఇక అప్పుడే పట్టేసాం కదా. ఇప్పుడు చుట్టుకొలత ఏం పట్టము, ఎత్తు పడుతున్నాం. ఇక ఇష్టం ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటా, నాకు డౌట్ ఉంది అనుకుంటే మళ్ళీ సేమ్ క్రాస్ కటింగ్ పడుతుంది చూడండి. ఓన్లీ వెనుక పాటే ఇలా పట్టుకొని చూడండి, ఇలా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ డాట్స్ కోసం అని వదిలిపెట్టినా, ఇక్కడ కుట్లకు చూడండి ఉందా, అంతే వస్తుంది. ఈ డాట్స్ కి ఇగో కుట్లకు, సైడ్ కుట్లకు అప్పుడే కరెక్ట్ గా చూసుకుంటాం కాబట్టి వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇగో సేమ్ క్రాస్ కటింగ్ కి ఎలా పడతామో ఈ డాట్ ప్లేస్ లో పీటికి మధ్యలోగా ఇలా ఇది హైట్ చూడండి. ఇది చుట్టుకొలత, ఇది హైట్. క్రాస్ కటింగ్ కు ఎలా పెడతామో అలా పెట్టినాం కదా. ఇప్పుడు అన్నది దీన్ని ఓపెన్ చెయ్యం కదా, ఓపెన్ చెయ్యక ఇలా తిరిగేస్తాం. ఇది వెనుక భాగం అన్నట్టు. అది వెనుక భాగంకు ఇప్పుడు గుర్తులకు పెట్టినాము. హైట్ పెట్టంగానే ఇలా తిరిగేస్తాం. బ్లౌజ్ క్లాత్ అన్నది ఇలా తిరిగేసినాం కదా. ఇలా తిరిగేసిన తర్వాత ఇప్పుడు ఇది అన్నది క్రాస్ నార్మల్ కటింగ్ కి ఇది అటాచ్ తోటే ఉంటది. పీటీ దగ్గర అది అటాచ్ తోటే ఉంటది. అటాచ్ తోటి ఉండడం ఇష్టం లేకపోతే ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇది హైట్ అన్నట్టు, ఇది వెనుక భాగము, ఇది ఇప్పుడు పైన ఉంచినది, ఇది ముందు భాగము. కాకపోతే ఇవి కరెక్ట్ గా సమానంగా చూసుకోవాలి. ఇది ముందు భాగంకి ఇప్పుడు గుర్తులు పెట్టాలి. గుర్తులు పెట్టాలి అంటే ఫస్ట్ మనము పెన్సిల్ ఏళ్ళతోటి అయినా పర్వాలేదు, ఏళ్ళతోని ఇది 3 ఏళ్ళు చూడండి, కొంచెం లూజ్ 3 ఏళ్ళు. కొంచెం బాడీ అన్న సన్నగా ఏం లేదు కదా,
లూజ్ 3 పెట్టిన తర్వాత ఈ పీటిని ఇలా గొలుసుకోవాలి. సేమ్ అంతా మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్. ఒక బట్టన్ క్లాత్ ఫోల్డ్ చేయడంలోనే కొంచెం తికమక పడతారు అంతే. కొంచెం అర్థమైంది అనుకోండి, ఈజీ ఉంటది. ఇది ఈ కటింగ్ చాలా ఈజీ ఉంటది. ఇప్పుడు నార్మల్ కటింగ్ ఎక్కువ తొడగాక అందరు ఆ కటింగ్ తొడుగుడుకు అదే వచ్చేస్తుంది, బట్టిఫైడ్ అవుతుంది. కానీ ఇది చాలా ఈజీ ఉంటది. ఇది నెక్ కు 3 లూజేలు తీసుకున్న, షోల్డర్ ను కొలుసుకున్న తర్వాత ఉక్కు పట్టి ఉంటది కదా, ఉక్కు పట్టితోని నెక్ ఇలా కొలుసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలా ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక్కటి కొంచెం గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ దాన్ని ముందు భాగం కదా, ఈ ముందు భాగాన్ని ఇలా క్రాస్ గా అనుకొని, ఇది కనబడేటట్టు అనుకొని, వెనుక పార్ట్ కనబడేటట్టు అనుకొని, దీన్ని ఇలా కుట్టుకు వదిలిపెట్టి, చూడండి ఈడ ఇలా పెట్టేసిన కదా, ఈ కుట్టుకు వదిలిపెట్టి ఇది సేమ్ ఈ ముందు భాగం ఇది ఎందుకు కొలవమంటే, ఇది ఎక్కువ ఎక్స్ట్రా ఉంది కదా, దీంతో కొలిస్తే అంటే ఇగో ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇటే వస్తుంది, అట్లా సంఖ్య రాదు కదా. అందుకని ఇది ఇలా అనుకొని ఇక్కడ నుండి ఇది కొలుసుకోవాలన్నట్టు. నెక్స్ట్ క్రాస్ పట్టికి చూడండి, ఇగో కుట్టుకు వదిలిపెట్టిన ఇగో ఇది క్రాస్ పట్టికి లేదు, ఇది కింది నుంచి చూసుకోవాలి. ఇది ఈ 2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది 2 ఇంచెస్ ఇది డ్రా చేసేయాలి 2 ఇంచ్ కి. ఇది మిడిల్ భాగము. దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ పట్టి కిందికి దిగుదామా కరెక్ట్ ఉంచుదామా అని. చూడండి, ఇది ఇంకా పైకే ఉంది, కాకపోతే ఇక్కడికి ఉండాలి, పైకి ఉంచిర్వాలి. కానీ ఇక్కడికి ఉంచి ఇట్లా ఇప్పుడు స్కేల్ పట్టుకొని ఇలా డ్రా చేసి, స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేస్తే నీట్గా అనిపిస్తుంది, మంచి కట్ చేయడానికి కూడా కట్ చేయబుద్ధి అవుతుంది, నీట్నెస్ అనిపించి. ఏ పని కానీ నీట్గా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. అలా ఇది లూజ్గా పెట్టేస్తున్నా. కొంచెం పైనుండి షేప్ స్టార్ట్ చేసి, పెద్ద మనుషులది అన్నది ఇక్కడ 2 ఇంచెస్ ఉంచుతాం ఇప్పుడు కానీ. చూడండి, ఎందుకంటే ఇది వెడల్పుగా దొరుకుతారు కాబట్టి, వాళ్ళు నెక్ చిన్నగా ఉంటది కాబట్టి ఇది వెడల్పుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ అన్నది చాలా గుర్తుంచుకోవాలి. పెద్ద మనుషులకు కట్ చేసేటప్పుడు కింది వరకు వచ్చి ఇలా కట్ చేయొద్దు, ఇందులో అన్నది టైట్ అవుతుంది. మనకు డీప్ నెక్ దొడుగుతాము కాబట్టి ఇది అన్నది కిందికి వచ్చి ఇలా తీస్తాం క్రాస్. ఇది క్రాస్ ఇలా తీస్తాం మనం. ఈ పెద్ద మనుషులకు వచ్చేసి ఈయన్నే 2 ఇంచ్ రావాలి. ఇక్కడ మధ్యలో 2 ఇంచ్కి ఒక గుర్తు పెట్టుకున్నా సరే, ముందే 2 ఇంచ్కి ఒక గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి షేప్ స్టార్ట్ చేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకు అన్నది కూడా చెప్పినాను. ఇప్పుడు బ్యాక్ వెనుక నెక్, నేను ఇది క్లాత్ అన్నది ఇలా తిరిగేసిన, అలా తిరిగేసి ఇది వెనుక భాగం కాబట్టి వెనుక భాగంకు ఇలా పెట్టేస్తున్నాం. రెండు ఒకేసారి అయిపోతుంది అన్నట్టు, ముందు భాగము వెనుక భాగము. ఈ కటింగ్కు ఇలాగే రెండు ఒకేసారి అయిపోతుంది. చూడండి, ఇప్పుడు
చూడండి ఓన్లీ ఈ 2 పీసులు కట్ చేసిన, బై మిస్టేక్ లో కూడా ఇది వెనక భాగంని ఇది పట్టుకోవద్దు. ఇది పట్టుకుంటే క్లాత్ వేస్ట్ అయినట్టే లెక్క. ఇక ఏం చేయరాదు. ఇప్పుడు కూడా ఇగో ఈ పైన రెండిటిని ఇలా పట్టుకొని ఈ నెక్కునన్నది ఇలా కట్ చేసుకోవాలి. ఈ ముందు నెక్కు ఓన్లీ ముందు భాగం మాత్రమే పట్టిన. చూడండి ఇలా అనుకొని దీనికి ఇప్పుడు వెనుక నెక్కుకు ఇలా లైన్ గీసుకొని దీన్ని ఇలా షేప్ చేసుకోవాలి. ఓన్లీ వెనుక భాగం మాత్రమే కట్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ ముందు భాగం కట్ చేసిన తర్వాత వెనకది కట్ చేసిన. రెండు ఒకేసారి కట్ చేయొద్దు. ఇప్పుడు ఇలా పైనుంచి ఇది చంక రెండు ఒకటేసారి కట్ చేసుకోవాలి. చంకకు మాత్రము రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి. వెనుకకు ముందుకు సేమ్ ఉంటది కాబట్టి ఇలా కచ్చకలు పెట్టుకోవాలి. ఇలా కచ్చకలు పెట్టుకుంటే షోల్డర్ ను కరెక్ట్ గా పట్టుకొని కుడతాం అన్నట్టు. నెక్స్ట్ లోతులు తీయడం. లోతు కరెక్ట్ కుట్టు ఈ ప్లేస్ లో వస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచిన ఇది కరెక్ట్ కుట్టు మార్కు. ఈ నుంచి ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి లోతు ఓన్లీ ముందు భాగం మాత్రమే పట్టుకున్నా. ఇప్పుడు ఇది ఇలా ఇప్పుడు ఫోల్డింగ్ తోటి వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ ఓన్లీ ముందు భాగాలని ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా తీసేయాలి. ఇది ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చింది. చూడండి ఇది ముందు భాగము, ఇది వెనుక భాగము. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇగో ఇలాగే కుట్టేటప్పుడు ఇది పెట్టకపోతే ఇగో ఇలా వేస్తాం అన్నట్టు, ఇది కిందికి అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఈ మార్క్ అన్నది కరెక్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకొని అలాగే కుట్టేయచ్చు అన్నట్టు. ఇది ముందు భాగము వెనుక భాగము ఇందులోనే వచ్చేసింది. చూడండి ఇది ఇలా కుట్టిన కట్ చేసినాం కదా. ఇప్పుడు దీనికి క్రాస్ పట్టీలు కూడా ఈజీ మెథడ్ లో వెళ్తుంది. చూడండి క్రాస్ పట్టీలు కూడా ఇంత ఈజీ ఇలాగే షేప్ తోటి వెళ్తాయి. ఇలా షేప్ తోటి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలాగే ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టి షేప్ ఎట్లనో మళ్ళీ ఇది అట్లనే ఉంది కదా, దీన్ని ఏమంతా కటింగ్ ఉండదు. ఇక ఇంతే, ఎక్స్ట్రాలు తీసేయాలి. ఇది క్రాస్ పట్టి. చూడండి ఎంత ఈజీగా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇలాగే వేయచ్చు, ఏం పర్వాలేదు, ఇలాగే కుట్టేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇంకా గల్ల ముక్కలు వెళ్తాయి.
ఇది నెక్ పీస్ ఉంటది కదా, బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి ఫోల్డ్ తోనే కట్ చేసినాం కాబట్టి ఇవి విడిపోలేవు. విడిపోక ఇలాగ పెద్దగా ఉన్నాయి కాబట్టి దీంట్లోనే మనం అన్నది ఇలా తీసుకోవచ్చు. ఇలా క్రాస్ పీసులు తీసుకుంటే ఇలా నెక్కుకు ఇలాగే వేసుకోవచ్చు. చూడండి ఇలా ఇప్పుడు దాన్ని నెక్ పీస్లకి ఇలా పెట్టుకోవాలి, బట్టలు ఇలా పట్టుకొని కరెక్ట్ ఇలాగే కట్ చేయాలి. నెక్ పీస్లు. నెక్స్ట్ ఇంకేం రావాలి, ఉక్కు పట్టి కాజపట్టి. ఇటు చంక భాగంలో వెళ్ళినాయి చూడండి, ఇది చంక భాగంలో ఉంది కదా బ్లౌజు, దీనికి ఎక్కడ వెళ్ళినాయి ఇవి, ఇందులో వెళ్ళినాయి. ఇక్కడ ఇందులో వెళ్ళినాయి నెక్ పీసులు, దాంట్లో వెళ్ళింది నెక్ కట్ చేసిన. ఇది అన్నది ఉక్కు పట్టి కాజా పట్టి వెనుక పట్టి 3 వెళ్తాయి. చూడండి ఫస్ట్ నేను వెనుక పట్టి కట్ చేస్తున్నాను, కొంచెం సన్నగా కట్ చేసుకుంటాం కదా వెనుక పట్టి, ఇది వెనుక పట్టి కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉక్కు పట్టి వస్తుంది, కాజా పట్టి వస్తుంది, రెండు పీస్ ఉక్కు పట్టి కాజా పట్టి. ఈ మిగిలింది ఎందుకంటే చంక బట్టలు పడతాయి అనుకోని ఇంట్లో వెళ్ళాయి అనుకోండి చేతులలో, చంక బట్టలకు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వెనక పట్టికి సరిపోకపోతే వెనక పట్టికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి అన్ని ఎంత క్లియర్ గా ఎంత బాగా వెళ్ళినాయో. చూస్తే 80 సెంటీమీటర్లదే బట్ట, 80 సెంటీమీటర్ల దాంట్లోనే ఇంత కట్ చేసిన ఒక ముక్క మళ్ళీ అక్కులు పడకుండా క్రాస్ పట్టీలు అన్ని వెళ్ళినాయి. ఇప్పుడు ఈ నెక్ పీస్లను అన్నది ఒక పాత క్లాత్ పేపర్ పట్టుకొని చాలా ప్రాక్టీస్ చేయాలి. క్రాస్ వంకర వంకర పోతుంది. ఇలా స్ట్రేట్ గా కరెక్ట్ గా కట్ చేయ రావాలి. కొంచెం లావుగా కట్ చేసుకోవాలి అలవాటు అయ్యే వరకు. సన్నగా కట్ చేసుకొని కరెక్ట్ గా తిరిగేయ రాకుండా కట్ చేసుకోవద్దు, కొంచెం లావుగా కట్ చేసుకొని కుట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇదండి నార్మల్ కటింగ్. 80 సెంటీమీటర్ల బట్టను ఎలా కట్ చేసినామో చూడండి, 80 సెంటీమీటర్లది. చూడండి ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.